ప్రార్థనతో వాక్య పరిచర్యను ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. జీవము కలిగిన జీవప్రదాతవి నాయన, నశించిపోతున్న వారిని వెతికి రక్షించుట వరకు మీరు ఈ లోకమునకు వచ్చినారు నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. అపవాది క్రియలను లయపరచడానికి మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. నాయన, పాపులను రక్షించుట కొరకు మీరు ఈ లోకమునికి వచ్చి ఉన్నారు నాయన. స్తోత్రాలు ప్రభువా. నాయన, సత్యమును ప్రతిష్ఠించడానికి మీరు పుట్టినారు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ నాయన. ఈ ఉదయకాలమున సమృద్ధి జీవమునివ్వటానికి మీరు ఈ లోకమునికి వచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన, మా అందరి కొరకు మీరు మరణించి నాయన ఉగ్రత పాత్ర నుండి మమ్మల్ని తప్పించుటకు నాయన నీ జీవమును మాకు ఇవ్వటానికి మీరు ప్రభువా మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడివై తేజోమయుడివై తండ్రి కుడి పార్శ్వన కూర్చొని రక్షణ పొందిన మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినమును బట్టి, ఈ సమయం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. బోధించబడుతున్న వాక్యము అనేక మందికి దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము దేవుడు లోకములో నుంచి ఎవరిని పిలుస్తున్నాడు, ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు, ఎప్పుడు ఎన్నుకున్నాడు అనేది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం చూసినట్లయితే 1 కొరింథీ 1:26 నుంచి కొన్ని వచనాలు 30 వరకు కొన్ని వచనాలు చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరును క్రీస్తునందున్నారు. కాబట్టి ఎవరం కూడా అతిశయించకూడదు. ఎందుకనంటే ప్రభువు ఏ శరీరయు అతిశయించకూడదని బలహీనమైన వారిని, ఎన్నిక లేని వారిని, జ్ఞానం లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? దేవునికి తలంపు ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే తన కృపా మహిమకు కీర్తి కలగాలని, తనను ఆరాధించాలని, తన వలె ఈ లోకంలో జీవించాలని తన కుమారుని పంపి, తన కుమారుడు జీవించి బోధించి మాదిరికరమైన జీవితాన్ని లోకంలో మనకు చూపించి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ నిరంతర యాజకత్వం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిలువబడిన వారు కొందరిని చూద్దాం.
మొదటగా ఆది కాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ అబ్రహాముని దేవుడు పిలిచినట్టు ఉన్నది. యెహోవా 12వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. యెహోవా ఏం చెప్తున్నాడు? నువ్వు లేచి, అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నేను దూషించిన వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాము చూసినట్లయితే బొమ్మలు అమ్ముకుంటూ ఉండే అబ్రహాము అన్యుడైన అబ్రహాము కల్దీల దేశంలో ఉంటున్న అబ్రహామును ప్రభు పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడినాడు. లోబడటం వలన అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడినాడు. తన సంతానమును భూలోకమంతా ఆశీర్వాదకరంగా చేసినాడు. ఆశీర్వదించబడినారు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడినాడు. ఏ ఆధారం లేనప్పుడు ప్రభువుని అబ్రహాము విశ్వసించాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవునికి స్నేహితుడిగా పిలువబడినాడు. దేవుడు ఆయన కేడముగా ఉన్నాడు, బహుమానంగా ఉన్నాడు. నమ్ముట నీ వంతు కావాలి. పిలిచినప్పుడు నువ్వు లోబడాలి. ఇంకొక వ్యక్తిని చూద్దాం. పిలుపునికి లోబడిన వ్యక్తి మోషే. నిర్గమకాండము 3వ అధ్యాయములో అక్కడ ఏం చెప్తున్నా అంటే, పొదలో ప్రత్యక్షమైన యెహోవా దూత అక్కడ 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడంటే, ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయిల్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టిన హింస చూసితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపుదును. ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. కాబట్టి పొదలో నుండి దేవుడు ఆ పొదలో నడుము నుండి ఏమంటున్నాడంటే, మోషే మోషే అని అతన్ని పిలిచాడు. 3-4 చూసినట్లయితే అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. కాబట్టి అక్కడ మోషేని పిలిచినప్పుడు మోషే లోబడినాడు. మోషే లోబడటం వలన మోషే 40 సంవత్సరములు సుమారు 25 లక్షల నుండి 30 లక్షలు బానిసత్వముగా ఉన్న ఐగుప్తు ఫరో దగ్గర బానిసత్వంగా ఉన్న ఇజ్రాయేలీలను కనాను దేశానికి నడిపించటానికి నాయకుడైనాడు. ఒక సందర్భంలో ప్రభువారు చెప్తాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని చెప్తాడు. భూలోకంలో ఎంత సాత్వికమైన వాడు ఎవరు లేరు అని చెప్తాడు. అంత సాక్ష్యమును మోషే పొంది ఉన్నాడు. ఫరో కుమార్తెకు కుమారుడుగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. దేవుని పిలుపుకు లోబడినాడు. మరి నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలుపునికి లోబడుతూ ఉన్నావా? కొత్త నిబంధనలో మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే 15వ వచనం చూద్దాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది,
మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పిన దేవుని సువార్త ప్రకటించు గలీలకు వచ్చిన యేసు ప్రభువారు ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వల వేయుటూ చూచెను. వారు జాలరులు. యేసు అంటున్నాడు, నా వెంబడి రమ్ము, నేను మిమ్మును మనుషులకు పట్టు జాడలుగా చేసినని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొంచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయిను దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురును, ఆంద్రియను, అదేవిధంగా యాకోబు, యోహాను పిలిచినప్పుడు వారు చేస్తున్న పనిని వదిలిపెట్టి రావటం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే సమరయ స్త్రీని యాకోబు బావి వద్ద కలుసుకున్నప్పుడు ఆమె జీవితం గురించి ప్రభువారు చెప్పినప్పుడు ఆమె తన కొండను విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి నేను మెస్సియాను కనుగొన్నానని చెప్పింది. మనము ఇంకొక వ్యక్తిని చూద్దాం. నరహంతకుడుగా ఉండి గొప్ప పరిసయ్యుడిగా ఉన్న వ్యక్తి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు గురించి ఉన్నది. పౌలును కూడా ప్రభువారు పిలిచాడు. పిలిచినప్పుడు పౌలు లోబడినాడు. సౌలుగా పిలువబడిన వ్యక్తి పౌలుగా మార్చబడి ప్రభువుని తర్వాత దినాల్లో ఘనపరిచాడు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమునందు పురుషులైన స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగిన. అతడు ప్రయాణం చేసు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినిను. ప్రభువా నీవెవడవని అతను అడగ్గా ఆయన నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నువ్వేమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అక్కడ సౌలుతో ప్రభువు మాట్లాడినప్పుడు సౌలు లోబడినాడు. తర్వాత దినాల్లో గొప్ప పరిచర్య చేసినాడు. సుమారుగా 13 నుంచి 14 పత్రికలు పౌలు రచించాడు సంఘములకు. 40 రకాలైన హింసలను పౌలు అనుభవించినట్టు ఉన్నది. ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము లోబడినాడు పిలుపునకు. మోషేని పిలిచినప్పుడు మోషే కూడా దేవుని యొక్క పిలుపునకు లోబడినాడు. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే పేతురు, ఆంద్రేయ,
యోహాను, యాకోబులు వాళ్ళందరూ కూడా జాలర్లు. గలిలయ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా జాలలు. బెత్సయిదా పట్టణానికి చెందినవారు. వారికి కపెర్నహూములో కూడా నివాసము ఉన్నట్టు మనము సువార్తల్లో చూస్తాం. వారు సామాన్యులు. వాళ్ళు ఆ దినాలలో చేపలు పట్టుకుంటూ బ్రతికేవారు. అలాంటి వారిని పిలిచినాడు. ఆ పిలుపునకు వారు లోబడినారు. తదుపరి వారిని మనుషులు పట్టే జాలర్లుగా ప్రభువు వారిని వాడుకున్నారు. సౌలును కూడా పిలిచినప్పుడు సౌలు కూడా తనను పిలిచిన పిలుపుకు లోబడి పౌలుగా మారి తను గొప్ప పరిచర్యను దేవుడి కొరకు, దేవుని రాజ్యము కొరకు, ప్రభు కొరకు జీవించి బోధించాడు. ఈ దినమున నీవు నేను పరిశీలన చేసుకోవాలి. నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు పిలుపునకు నువ్వు లోబడుతున్నావా, లోబడట్లేదా? క్రీస్తు విషయాలు నీకు తెలుసు. క్రీస్తు ఎవరో నీకు తెలుసు. క్రైస్తవ కుటుంబంలో జన్మించావు. అయినను నువ్వు అన్యుడుగానే బ్రతుకుతున్నావు. క్రైస్తవుడిగా పిలువబడుతూ అన్యుడిగా నువ్వు బ్రతకటం అనేది నువ్వు క్రీస్తునికి విరోధిగా బ్రతుకుతున్నట్లు లెక్కే. క్రీస్తుని ఎరగకపోతే, క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నువ్వు అన్యుడివే. పరలోక రాజ్యానికి నువ్వు వారసుడివి కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది కాబట్టి మనం ఇక్కడ పరలోక పౌరులుగా జీవించాలి. ఎంతకాలం జీవించినను పరలోక పౌరులుగా జీవించాలి. ప్రభు సారూప్యంలో జీవించాలి. ఇంకా కొంతమంది కొరకు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. భారతదేశంలో పుట్టిన అందరము అనిలమే. క్రీస్తు శకం 53వ సంవత్సరంలో తోమా భారతదేశానికి వచ్చినప్పుడు వరకు ఎవరు ఇక్కడ క్రైస్తవం అనేది లేదు. కాబట్టి అందరము అనిలమే. అనిలుగా ఉన్న మనల్ని ప్రేమించి ప్రభువు సువార్తను పంపి ఉన్నాడు. ఆయన జీవం మనకు వెలుగుగా ఉన్నది. సహోదరుడా, సహోదరి, నువ్వు వెలుగుకు దగ్గరికి రాకుండా ఎంతకాలము చీకటిలోనే ఉంటావు. యేసు ప్రభు యొద్దకు రాకపోతే మనకి నిత్య జీవం అనేది ఉండదు. సమాధానం ఉండదు. తండ్రితో, దేవునితో సమాధానం ఉండదు. సమాధానమైన కర్తను, అధిపతిని, సమాధానానికి అధిపతిని నీవు ఈ దినం ఎందుకు స్వీకరించకూడదు? ఆయన నీ హృదయంలోనికి వస్తే నువ్వు యేసే ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మరణించి తిరిగి లేచాడని, పునరుద్ధానుడయ్యాడని నువ్వు హృదయంలో విశ్వసిస్తే నువ్వు దేవుని కుమారుడు అవుతావు. దేవుని కుమారుడు అవుతావు. నిత్య రాజ్యానికి వాసుడవుతావు. క్రమక్రమంగా నీ జీవితం మారిపోయిద్ది. మారు మనసు నుండి రక్షణ, ఆ తర్వాత బాప్తిసం తీసుకొని నీవు దేవుని రాజ్యములో, ఈ లోకంలో దేవుని బిడ్డగా బ్రతుకుతావు. దేవుని సమాధానాన్ని అనుభవిస్తావు. ప్రభువు నీకు రక్షకుడుగా ఉండి తండ్రి యొద్ద నీ కొరకు విజ్ఞాపనకర్తగా ఉంటాడు. ఆయన ఆత్మను నీలో ఉంచుతాడు. ఆత్మ నీకు సంచికరువుగా విమోచన దినం వరకు ఉండి అన్ని విషయంలో నీకు మార్గదర్శిగా క్రీస్తు విషయాలు నీకు బోధిస్తూ ఉండిద్ది. నీవు స్టూడెంట్ అయినా, స్కాలర్ అయినా, ప్రొఫెసర్ అయినా, ఈ లోక జ్ఞానం నీకెంత ఉండినను దేవుని జ్ఞానము, దేవునితో నీకు కనెక్టివిటీ లేకపోతే ఇదంతయు ఒక దినము ఈ లోకమున వదిలిపెట్టవలసి ఉన్నది. కాబట్టి నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి.
నువ్వు వెలుగులోకి రావాలనుకుంటున్నావో, అలానే చీకటిలోనే బ్రతకాలనుకుంటున్నావో, నువ్వు ఈ ఇరుకైన మార్గంలో దేవునితో కలిసి నడవాలనుకుంటున్నావో, ఆ యొక్క విశాలమైన లోకం అనే మార్గంలో నువ్వు జీవించాలనుకుంటున్నావో, రెండు తలంపులు నీ ముందు ఉంచబడ్డాయి. ఒకటి జీవ మార్గము, ఇంకోటి నాశనానికి వెళ్ళే మార్గం. ఏ మార్గం నీకు కావాలో నీవే నిర్ణయించుకో. వాక్యం అనేది నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు త్రోసివేయవు. స్నేహితుల ద్వారా, దైవ సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, టీవీ, రేడియో, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా నీ దగ్గరికి వాక్యము వచ్చి నీ హృదయం అనే తలుపు వద్ద తడుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రభువుని ఆహ్వానిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? ఆ రెండు కూడా నీ చేతిలో ఉంటాయి. కాబట్టి ఈ దినాన్ని ఒక మంచి నిర్ణయం తీసుకో. నువ్వు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించు. నీ జీవితమే మారిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమునందు నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, అబ్రహామును పిలిచి ఉన్నారు, మోషేని పిలిచి ఉన్నారు. అలా అనేక మందిని ప్రభువా మీరు పాత నిబంధనలో పిలిచి వారిని బలపరిచారు, అభిషేకించారు, గొప్పవారిగా తీర్చిదిద్దారు. అయినా నిన్ను వెంబడించిన వారు ఈ లోకంలో నాయన గొప్ప వ్యక్తులుగా ఆయన తీర్చిదిద్దబడినారు. నువ్వు పరమ కుమ్మరివి. నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. నూతన నిబంధనల్లో కూడా మీరు పిలిచిన వారు పామరులు నాయన, జ్ఞానహీనులు, బలహీనులు, వారందరినీ పిలిచారు గొప్ప వ్యక్తులుగా. నైనా పండితులను సహితము ఆశ్చర్యపరిచే విధంగా వారిని మీరు తీర్చిదిద్దారు. మీకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. అయినా ఈ దినమున అనేక మందిని మీరు పిలుస్తూ ఉండగా మీ పిలుపునకు లోబడిన వారిని మీరు ఆకర్షిస్తూ ఉన్నందుకు, నిత్య జీవానికి దినమున ఎంతమందిని అయినా మీరు ఏర్పాటు చేసుకున్నారో వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడివి నాయనా. ఆనాడు మీ శిష్యులను బలపరిచారు. పరిశుద్ధాత్మ చేత వారికి బాప్తిసం ఇచ్చి వారిని బలపరిచినప్పుడు లోకమును తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చి ఉన్నారు. దీన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. అందరి ప్రార్థన వింటూ అంగీకరించినారు. వారందరినీ బిడ్డలుగా చేసుకోండి. వారి జీవితంలో ఏ పోరాటం ఉండినను, ఏ సమస్య ఉండినను అయినా అది చిన్నదో పెద్దదో, సమస్య కంటే గొప్పవాడివి నాయన, గొప్ప దేవుడివి. మీకు స్తుతులు, స్తోత్రాలు. వాటిని మీరు తీర్చిపోతున్నందుకు స్తోత్రాలు. గర్భమును తెరవబోతున్నందుకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిని చేర్చుకోమని నీ ప్రియకుమారుని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.